ఐఎమ్ వర్మ. మిస్టర్ వర్మ, రంగనాథ్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం కావాలి? చూడండి వర్మ గారు, మీకేం కావాలో అడగండి. థ్యాంక్స్. వస్తాను. ఓకే, రైట్ సార్. రంగా, యు గ్రేట్. అతన్ని చాలా నైస్ గా పడగొట్టావు. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. నిజాయితీ గలవాడు పనిచేసేవాడైతే మనతో అతనికి పనుండదు. కామ్గా రాసేదేదో రాసేవాడు. ఇలా వచ్చి బెదిరించాడంటే మన నుంచి ఏదో ఆశించి వచ్చాడని తెలుస్తుంది. వెరీ సింపుల్. ఇలాంటి వాళ్లే మనకు కావాలి. నువ్వు చాలా తెలివిగలవాడివి రంగా. ఏంటి సీరియస్గా చదువుతున్నావు? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానక్క. గుడ్, దీన్నే కంటిన్యూ చేయి. ఎవరు? దీపక్క. మరి రిసీవ్ చేసుకోలేదే? నేనున్నానా, బయటకెళ్తాలే. అంత తరిచడగాల్సిన అవసరం లేదు. దీపక్ నీ ఫ్రెండేగా? అవును. మరి ఫ్రెండ్తో మాట్లాడొచ్చుగా. దీపక్ పరిచయం అయిన తర్వాత నా లైఫ్లో నాకే తెలియనేదో మార్పు జరుగుతోంది. అది నాకు ఇష్టం లేదు. ఎందుకని? నాకు మీరందరూ కావాలి. మీ ప్రేమ కావాలి. ముఖ్యంగా నాన్న. చాలు. నాన్న కోసం స్నేహితుల్ని, స్నేహితుల కోసం నాన్నని వదలడం రెండూ తప్పే. అదే నిజమే, కానీ మనం నాన్నలో తప్పుల్ని వెతుకుతున్నాం. ఆయనలో ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రేమున్న చోటే కోపం ఉంటుందక్క. నాన్న కోపం మన మీద ప్రేమతోనే కానీ ద్వేషంతో కాదని మన నాన్నతో మాట్లాడిన తర్వాతే తెలిసిందక్కా. షాలు, నువ్వు చాలా పెద్దదనివైపోయావు. ఇక మీదట నాన్నిష్టమే నా ఇష్టం. The number you have dialed is currently switched off. హాయ్ దీపక్. ఎంతసేపు అయిందొచ్చి? అసలు శాల్ నీకేమైంది? నాకేం తెలుసా? నీకే తెలియాలి. అరే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛే! అయినా ఇప్పుడు దాంతో పనేంటి? దాని అవసరం తీరిపోయిందిగా. నువ్వు షూట్ చేసిన సీడీలివ్వు. ఆ తర్వాత అదే నీ వెంట పడేటట్టు
ఆ రాజశేఖరం నా కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. అది చిన్న పొరపాటు జరిగిపోయింది. అంతా నువ్వు చెప్పినట్టు చేశాను, బట్ రికార్డ్ అవ్వలేదు. ఆ తొందరలో షర్ట్ విప్పి చూడకుండా విసిరేశాను. కెమెరా లెన్స్ కవర్ చేసిందేమో, అంతా బ్లాంక్. నేను అసలు శాలిని కోసం ఇందాక నుంచి ట్రై చేస్తాను దానికోసమే. శాలు టచ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో రకంగా ప్లాన్ చేసి సీడీ తీస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నీ మీదొట్టు. నేను ఇలాగే షాక్ అయ్యాను. దొరికిన అవకాశాన్ని వేస్ట్ చేశావు. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. మళ్ళీ ఎలాంటి అవకాశం రాదు. అంత నాశనం అయిపోయింది. ఈ దీపక్ ని తక్కువ అంచనా వేయద్దు. చూస్తూ ఉండి ఏం చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అసలు నేను చెప్పింది చేసావో లేదోనని అనుమానం వస్తోంది. యాక్ట్ చెయ్యమంటే నిజంగా నేను లవ్ లో పడిపోయావా ఏంటి? మహిమా, ఎన్ను మాట్లాడేది? నన్నే అనుమానిస్తున్నావా? నిజమే, నీ ప్లేస్లో నేనున్నా నీలాగే అనుమానించేవాడిని. నీ అనుమానం నిజం కాదని నిరూపిస్తా. ఈ దీపక్ అంటే ఏంటో చూపిస్తా. దీపక్ చూడు, అయిందితో అయిపోయింది. నేనన్నవన్నీ మనసులో పెట్టుకోకు. ఏం చేయాలో ఆలోచించు ప్లీజ్. అలాగే. జనం వీక్నెస్ మీద చాలా బోగస్ కంపెనీలు బిజినెస్ చేస్తున్నాయి. జనాన్ని మోసం చేసి బోర్డులు తిప్పేస్తున్నాయి. అవును సార్, చదువుకోని వాళ్ళు మోసపోతున్నారంటే ఓకే, కానీ చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు సార్. దొంగతనం చేసే దొంగకి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనే తేడాలుండవు. డబ్బెక్కడుంటే అక్కడ దోచేస్తాడు. వీటి మీద మనం చర్య తీసుకోలేమా సార్? తీసుకోవచ్చు, కానీ ఈ కంపెనీల యాక్ట్లో చాలా లొసుగులున్నాయి. తప్పించుకోవడానికి దారులున్నాయి. ముందు వీటి పర్టికులర్స్ కలెక్ట్ చేయాలి. ఆల్రెడీ కొన్ని కంపెనీల వివరాలు కలెక్ట్ చేసి పెట్టాను సార్. వీళ్ళ ప్రాసెస్ ఏంటి? వీళ్ళది ఇంకా విచిత్రం సార్. వీళ్ళ చైన్ సిస్టమ్, ఈచ్ వన్ క్యాచ్ 4 అనేది వీళ్ళ మోటివ్. ఒక కస్టమర్ 4 కస్టమర్స్ని చేర్పించాలి, ఆ 4 ఒక్కొక్కరు 4ని చేర్పించాలి. ఇలా కస్టమర్స్ని చేర్పించే లింక్ సిస్టమ్. అలా చేర్పించడానికి ఏదో ఒకటి ఆశ చూపిస్తారు సార్. ఈ కంపెనీ ప్రొపరేటర్ పేరు మహిమ. ఉత్సవ్ స్కూల్ చేంజ్ చేయాలి. ఏదైనా మంచి స్కూల్ ఉంటే చూడండి. ఇంకా టైం ఉందిగా. అప్పటికప్పుడు వెతికితే ఏ స్కూలు దొరకదు, కార్పొరేషన్ స్కూల్ తప్ప. ఏ మనమంతా చదవలేదా? అందుకేగా మనం ఇలా ఉన్నాం. హలో, నమస్కారం సార్. కిషోర్ గారేనా? అవును. మీరెవరు? నేనెవరో మీకు తెలియదు.
మనిద్దరం ఇంతకు ముందు కలవలేదు కూడా. ఇట్స్ ఆల్ రైట్. మీ పేరు? ప్రకాష్. నాతో ఏంటి పని? మా కంపెనీకి లీగల్ అడ్వైజర్ కావాలి. ఓకే. మా డైరెక్టర్స్ అందరూ మీ పేరే సజెస్ట్ చేశారు. నా పేరా? అవును, వాళ్ళందరికీ మీరు బాగా తెలుసట, కానీ ఎప్పుడూ కలవలేదు. పైగా చీఫ్ మినిస్టర్ కొడుకు కేసుని మీరే కదా డీల్ చేసింది. ఆ కేసుని గెలిపించారు కదా. ఆ విషయంలోనే మీ టాలెంట్ అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అపాయింట్మెంటు ఎప్పుడిస్తున్నారు? మీ ఇష్టం, ఎప్పుడైనా సరే. వచ్చే ముందు ఫోన్ చేసి రండి, మా ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తొందరలోనే కలుద్దాం. ఓకే. ఏమిటి బామ్మ? పాత బట్టలు. పాత బట్టలు సరే, ఇప్పుడు వీటితో పనేంటి? వీటితోనే కాదు, నీ దగ్గర కూడా పాత చీరలుంటే ఇవ్వు, వాటితో కూడా పనుంది. ఎందుకు? పని వాళ్ళకి ఇవ్వటానికి. రేపు మీరు ఊరెళ్తున్నారు కదా. ఊరా? అదేమిటి ఏమీ తెలియనట్టు? రాజు మల్లిక ఊరు వెళుతూ నిన్ను రంగాను కూడా తీసుకెళ్తానన్నారుగా. నాకెవరూ చెప్పలేదే. నువ్వు చెప్పలేదా? నేను చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదు మావయ్య, ఇప్పుడు తెలిసిందిగా. అమ్మా, మేము ఊరికెళ్తున్నాం. రాగిణి, మీరు కూడా వస్తే బాగుంటుంది. రంగా కూడా ఒకసారి అడిగాడు విజయవాడలో మన ఎస్టేట్ చూద్దామని. పిల్లల్ని కూడా తీసుకెళ్దాం. పిల్లల చదువు దెబ్బతింటుంది మావయ్య. మనం పుట్టిన ఊరు, పెరిగిన వాతావరణం, చుట్టాలు, పంటలు, మన పరంపర, సంస్కృతి, ఇవన్నీ పిల్లలు చూడాలి, తెలుసుకోవాలి. అది కూడా ఎడ్యుకేషనే కదా. నిజమే మావయ్య, కానీ నేనో మల్లికో ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండాలిగా. ఈసారికి మీరు మల్లిక వెళ్ళిరండి, మేం తర్వాత వెళ్తాం. అలాగే. బామ్మ, పాత బట్టలు తీసుకొస్తాను. చూడు, నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సంతోషంగా వెళ్ళిరా, అన్నీ చూసొద్దు గాని. ఎన్నాళ్ళేలా నువ్వు మందివ్వటం, నేను తాగటం. రోజులు గడిచిపోతున్నాయి. మనం ఆ రాజశేఖర్ని ఏమీ చేయలేకపోతున్నాం. ఏం చేద్దాం? అనుకున్నవన్నీ ఎదురు తిరుగుతున్నాయి. రాజశేఖరం పరువు తీసి బజారుకి ఇడ్చడానికి మన దగ్గరున్న తురుపు ముక్కలు రెండే రెండు. ఒకటి శాలిని, రెండు రంగా. నిజమే, కానీ రెండు వేస్ట్ కార్డ్స్ అయిపోయాయి కదా. శాలినిని అడ్డం పెట్టుకుని రాజశేఖరం ఆట కట్టిద్దామనుకున్నాం. కాని ఆ దీపక్ సీడీ అడిగినప్పుడల్లా ఏదో ఒక రీజన్ చెప్తున్నాడే గాని సీడీ ఇవ్వటం లేదు. రంగా విషయంలో అవకాశం చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. రంగా జైలుకెళతాడనుకుంటే కేసే లేకుండా చేశాడు కిషోర్. అవకాశం కన్నా అవసరం ముఖ్యం. అవకాశం కోసం ఎదురు చుట్టం కాదు,
మనమే అవకాశం కల్పించుకోవాలి, ఆట కట్టించాలి. అర్థమైంది. ఇంకా రంగా జుట్టు మన చేతుల్లోనే ఉంది. నమ్మకంగా ముంచేయాలి. ఈసారి రాంగ్ స్టెప్ వేయకూడదు. ప్లాన్ పక్కాగా ఉండాలి. నూనె పోసిన కొద్దీ ఒత్తికి వెలుగెక్కువవుతుంది ప్రకాష్. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. దాంతో రంగా వాడి బాబు ఇద్దరూ బజార్న పడతారు. అమ్మ నా టింగిరి బుచ్చి, ఇంత కుళ్ళు ప్లాన్లు వేస్తావా? ఈ రంగాన్ని అండర్ ఎస్టిమేట్ చేశావు. చూస్తూ ఉండు, ఎక్కడ తగిలిందో తెలియకుండా కొడతాను దెబ్బ. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ రంగా, ప్లీజ్ కమన్. హాయ్ మహిమా. రా రంగా. హాయ్ ప్రకాష్. లార్జా స్మాలా? ఆల్రెడీ మత్తులోనే ఉన్నా. వాట్, అప్పుడే తాగేశావా? మత్తంటే ఈ మత్తు కాదు, బిజినెస్ మత్. బాగా తలకెక్కినట్టుంది. యా, అందుకనే ఇంకా ఆలోచిస్తున్నా కంపెనీని ఎలా డెవలప్ చెయ్యాలా అని. మేము అదే ప్లాన్లో ఉన్నాం. నాకు తెలుసు. కానీ అక్కడ జరిగేది పార్టీ కాదు, వ్యభిచారం. ఆడేది ఆట కాదు, జూదం. నిన్నొకసారి కలవాలనుంది శాలు. సారీ. ఇన్నాళ్లు మిస్ అవుతున్న సీడీకి ముహూర్తం రేపే ఫిక్స్ చేశా. ఈ వయసులో పిల్లలు కావాలనుకుంటున్నారేమో.